సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఎంత పెద్ద పార్టీ అయినా ఎవడెంత ఫోర్స్ చేసినా కూడా నో. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్కి బిజినెస్ లైఫ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ లైఫ్లో ఉన్నప్పుడు నీ జర్నీ, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ 4 రోజులు నీ మనస్తత్వం కానీ నీ మేనరిజంలో ఏమైనా తేడాలు కానీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు చూడు, సినిమా ఉన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా ఉంటుంది, లైక్ ఫేమ్ ఉండి ఇది ఉండి అలా ఇలా ఇలా ఒక లైఫ్ అనేది వెళ్తుంది. కానీ బిజినెస్ చేసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా నీకు అంటున్నారు? డిఫరెన్స్ ఉంటాయి. నీకేందంటే సినిమా అనేది ఏంద్రా, నిజం చెప్పాలంటే పోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, చేసినామా వచ్చినామా మంచిగా ప్రమోషన్ టైంలో ఒక 4-5 మన పక్కన ఉంటారు, ఒక 10 మంది పక్కన ఉంటారు. ఇంటర్వ్యూస్ అని హడావడి అని అదంతా ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. వీడికి వస్తే సెలబ్రిటీ ఫీల్ రాదు. వీడికి వస్తే మన దుకాణం, మన కథ, మనం నడిపియాలి, మనం సిగ్గుపడద్దు. పుల్లిగడ్డలు కూడా పోసినా అంటే అర్థం చేస్తాం. అది మందు పెట్టే ఆలోచనలు ఏమున్నాయండి? ఆల్కహాల్ మందు పెట్టా. నేను ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఎందుకు చాలా మంది ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఆల్కహాల్ ఉన్న రెస్టారెంట్ కూడా ఫ్యామిలీ అంటారు. నేను అది బిలీవ్ చేయను. నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, అవును, వైన్ షాప్కి చిన్నపిల్లలు రానియరు. అదే మందు తాగే కాడ చిన్నపిల్లల్ని అది ఫ్యామిలీ రెస్టారెంట్ అని పేరు ఎట్లా పెడుతున్నారో నాకు అర్థం అవుతుంది. నాకు ఇంతవరకు పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా అంటారు. అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థం కావట్లా. నేనేందంటే నా రెస్టారెంట్ ప్యూర్ ఫ్యామిలీ రెస్టారెంట్. వచ్చి మంచిగా హ్యాపీగా అంబియన్స్, నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన అండ్ వాళ్ళ వైఫ్ మా చెల్లె. ఇద్దరేంది పాపం వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది వీడికి వస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కళింగపట్నం స్పెషాలిటీ అది. ఏది చెప్తాను ఏంటి అరే ఒక హైలైట్ జరిగిందిరా. నేను ఇన్స్టాగ్రామ్లో మా సోను అని ఒక స్నాప్లికా అని ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, స్నాప్లికా, వాడు వచ్చి వీడియో తీసిండు ఓపెనింగ్ రోజు. సో ఓపెనింగ్ రోజు వీడియో తీస్తే నా పార్ట్నర్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, మా చెల్లె ఏంది అది వీడియోలో మొత్తం నేను కనబడుతున్నా, పార్ట్నర్ ఒక్క దగ్గర కనబడ్డాడు, మొత్తం నేనే కనబడతాను. వాళ్ళ ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంది మొత్తం సోయలే కనబడతా, సోయల్కి హ్యాండ్ ఓవర్ చేసేసిర్రా మొత్తము అది ఎలా అన్నారంట. నేను ఎప్పుడు రెస్టారెంట్ రాగానే ఓనర్ మీరన్నా మీరు అంటే అన్న గులాబ్ జాములు తీసుకురా అర్జెంట్ అన్నట్టు. అదేంటంటే ఓనర్ మీరన్నా అని చెప్పేది. బాయ్ అబ్బాయి ఎందుకురా నాయన ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాడేమో సెలబ్రిటీలు వస్తాడు, వాళ్ళ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. మా పార్ట్నర్ ఉండని చెప్పిన వాడేమో అటు తీయడు, మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడు, ఎడిట్ చేపిద్దామంటే. అట్లా కూడా సుక్కలు కనబడతాయి. కాదు, నార్మల్గా పార్ట్నర్స్ గొడవలు అవుతాయి కదా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక 4 daysలో నేను ఒక్కరోజు కలిసి అదే రోజు నమ్మి నేను ముందుకెళ్ళి 4th day నేను ఓపెనింగ్ చేసిన అంటే రెస్టారెంట్ నువ్వు అర్థం చేసుకో, అంత మంచోళ్ళు రా. నీకు అర్థమవుతుంది ఇప్పుడు వస్తాడు ఆయన, పిలిపిస్తా, నువ్వు చాలా మంచోళ్ళు. మనుషులు చూడంగానే అర్థమైపోతారు ఎలాంటి అనేది. దీన్ని ఎక్స్టెండ్ చేయడం ఓన్లీ ఫుడ్ బిజినెస్ లేకపోతే ఇదేనా ఇంకా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం? ఫుడ్ బిజినెస్ రా, ఇదే నేమ్ మీద ఎక్స్టెండ్ దీన్ని అంటే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకో ఫ్రాంచైజ్ అట్లా. సో ఆల్రెడీ ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. సో 20 తర్వాత ఈ January 20 తర్వాత మాట్లాడదాం. జొమాటో స్విగ్గీకి అవైలబుల్ ఇచ్చిన బాగానే నడుస్తుంది, అది కూడా బాగా నడుస్తుంది. కాదు మరి ఇప్పుడు ఈ మణికొండ చుట్టూ పరిశీలన అంతా బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఎక్కువ కదా, కర్రీలు అలా ఏం లేదురా నా దగ్గర. ఇందులో కర్రీస్ ఉన్నాయా అవైలబుల్? కర్రీ పాయింట్ అక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా, అందరు బతకాలి, మనం బతకాలి, మనతో పాటు 10 మంది బతకాలి. సో నేను కర్రీస్ పెట్టేసుకొని నేనే అన్ని చేసుకొని నాకు వద్దు. నాదేంది ఒక ఫ్యామిలీ వచ్చి, ఒక టోటల్ ఫ్యామిలీ వచ్చి నా రెస్టారెంట్లో తినే కాన్సెప్ట్ నాది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ వితౌట్ ఆల్కహాల్. థాలీ అన్నము అలా ఏం లేదు నా దగ్గర. అన్నము లేదు, అన్నము కొబ్బరి అన్నం ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మీల్స్ తినాలనుకుని వచ్చే వాళ్ళ పరిస్థితి, థాలీ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్న రెస్టారెంట్ ఇంకోటి ఉంటాయి, థాలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ రావాలనుకుంటారు కదా, నేను సోహెల్ రెస్టారెంట్ రావాలి, నేను థాలీ తినాలి. ఇప్పుడు అన్ని పెట్టాలంటే ఐటమ్ కుదరదు కదా. మా దగ్గర స్పెషల్ ఏంటి కదా, దానికి కూర్చోడానికి ఇది ఉంది, రెస్టారెంట్ చైర్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది. అట్లుండదురా. ఇప్పుడు ఏదో నువ్వు వెళ్ళి నువ్వు ఇప్పుడు నవాబ్ హోటల్కి పోయి నాకు పప్పన్నం కావాలంటే దొరకదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏంది, నీకు వెజ్లో కావాలంటే గుత్తంకాయ బిర్యానీ ఉంది నా దగ్గర. బిర్యానీ ఫేమస్. పులావ్స్ కాదు, బిర్యానీ మొత్తం బిర్యానీ కాదు. నాకు డౌట్, చికెన్ ఉంటేనే బిర్యానీ,
లేదు. మిగతా అంతా పులావులని ఫైట్ చేశారు నాతో కొంతమంది. దానికి ఇప్పుడు నాకు మంచి సరైన పాయింట్. వెజ్ పన్నీర్ అవని, మష్రూమ్ అవని, వంకాయ అవని, ఏది ఉన్నా అది పులావ్. చికెన్ ఉంటేనే బిర్యానీ. పులావ్ ఏం తెలుసా, ప్రాపర్ పులావ్ తహారీ అంటారు యాక్చువల్లీ. తహారీ అంటే మా దాంట్లో చెప్తున్నా. తహారీకి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే బిర్యానీ మసాలా రైస్ సపరేట్ ఉంటుంది, నార్మల్ రైస్ సపరేట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు తహారీ మొత్తం ఒకటే దాంట్లో మిక్సప్ అయి ఉంటుంది మసాలా. సో పులావ్ కూడా చూసుకో, బిర్యానీలో లోపల నీకు మసాలాది ఇది వస్తుంది, పైన నీకు కొంచెం ఆ రైస్ బగారా రైస్ లాగా వస్తుంది, పైన నార్మల్ రైస్. ఆ రెండు మిక్స్ చేస్తే మసాలా లాగా నీకు టేస్ట్ వస్తుంది. పులావ్లో ఏంటంటే ఆల్రెడీ మొత్తం మసాలా మిక్సప్ అయి ఉంటుంది. దానికి ఒక సపరేట్ పులావ్స్లో కూడా నీకు చాలా రకాలు ఉంటాయిరా. కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో పులావ్ వేరే చేస్తారు, తెలంగాణలో పులావ్ వేరే చేస్తారు. పులావ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి వైట్ రైస్ అండ్ ఆ వైట్ రైస్ ఇన్ ద సెన్స్ కొంచెం బగారా రైస్ అండ్ కొంచెం బిర్యానీ ఫ్లేవర్ మసాలా, ఈ రెండు కలిపితే బిర్యానీ రా. పులావ్ వచ్చేసి ఏంటంటే నీకు బేసికలీ మొత్తం నీకు ఒకటే దాంట్లో మొత్తం నీకు మిక్సప్ అయి ఉంటుంది, ప్లస్ దానికి సపరేట్ టేస్ట్ అది. సో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, వెజ్ పులావ్ కూడా ఉంటుంది. వెజ్ పులావ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెజ్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. బిర్యానీలో అదే నువ్వు మసాలా ఏదైతుందో అందులో నీకు పన్నీర్, క్యారెట్, నీకు బీన్స్ అవి ఇవి మిక్సప్ అయ్యింది, నీకు అది బిర్యానీ. పులావ్లో కూడా అంతే, నీకు చికెన్ పులావ్, మటన్ పులావ్ ఏదైతే ఉంటుందో పులావ్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం మిక్సప్ అవుతుందిరా మసాలా. అది కాదు, మొన్న యూఎస్ఏ ఏదో ప్రాజెక్ట్ చేసా కదా, ఏమైంది? 50% అయింది. ఇప్పుడు ఇక్కడనే ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కొంచెం షూట్ ఉన్నది, అది చేసేస్తే ఇంకా యూఎస్లో ఒక 10 days షూట్ చేసేస్తే అది అయిపోతుంది. అదొక డిఫరెంట్ జోనర్ అది. దీనివల్ల అది ఇబ్బంది అవ్వదా? ఏమవ్వదు, గడ్డం అందుకే కదా పెంచేది. కొత్తదా? కొత్త ప్రాజెక్ట్? ఇదే ప్రాజెక్ట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి నేను, చేసి ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక్కటిరా నేను ఒకటి చెప్తా, చాలామంది ఏమంటారు అంటే కంటెంట్ ఉంటే కంటెంట్ లేకుండా నువ్వు వస్తే ఎట్లా అది అని తిట్టుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఇప్పుడు నాకు చెప్పంగానే నేను హీరోల పేర్లు చెప్పా, మరి కొంతమంది ఎంత ఫ్లాపులు కొట్టినా కూడా వాళ్ళ మీద 10 కోట్లు 15 కోట్లు పెడుతూనే ఉంటారు జరుగుతూనే ఉంటాయి సినిమాలు. బట్ మనలాంటి వాళ్ళు ఎవరైతే చిన్న నుంచి స్టార్ట్ చేస్తామో వాళ్ళ వాళ్ళకి టైం రావడానికి టైం పడుతుంది. ఆ లోపు డిఫరెన్స్ ఏం లేదురా. అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బుట్కట్ బాలరాజు కానీ, లక్కీ లక్ష్మణ్ కానీ, లేకపోతే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కానీ, లేకపోతే మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ, ఇది చేసేటప్పుడు నాకు స్టోరీస్ నాకు నచ్చినాయి. బట్ నాకు ఆ టైంలో నేను మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను 1.5 year ఆగిన సినిమా రిలీజ్ అవుతుందని. 1 year తర్వాత నేను బుట్కట్ బాలరాజు ఒప్పుకున్నా. 1 year దాకా నేను ఏం చేయలే, ఎందుకంటే మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ అవుతుందని. బట్ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ థర్డ్ రిలీజ్ అయింది, అంటే థర్డ్ మూవీ రిలీజ్ అయింది దాంట్లో. సో నేను ఏంటంటే ఇప్పుడు ఒక్కటిరా, నాకు చాలా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఆ టైంలో రాలే. నాకు వచ్చిన అవకాశాన్ని నేను కొంచెం దాన్ని ఉపయోగించుకున్నా. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా నాకు ఒక మెట్టు లాగా అయింది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ దొరకడు. ప్రొడ్యూసర్స్తో వచ్చిన స్టోరీస్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు, అది బాధ. ఇప్పుడు నా దగ్గర కంటెంట్ ఉంది, నాకు ప్రొడ్యూసర్స్ కావాలి అని అంటే నేను కింద మీద పడాలి. కష్టం రా. అది వచ్చిన అవకాశాన్ని దానిలోనే ఎంత బెటర్ ఇవ్వగలుగుతామని చూసుకొని ముందుకు వెళ్ళిపోయినా. కానీ ఇప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసేది నేను అనుకున్న కంటెంటే తీస్తా, ప్రొడ్యూసర్ దొరికేదాకా ఆగుతా. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే కోరుకున్నారో డెఫినెట్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ దాట్, డెఫినెట్లీ వస్తా. మీ గురించి కానీ మీ మమ్మీ గురించి కానీ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఆయన ఎవరు రీప్లేస్ చేయలేరు, దట్ ఐ కెన్ సే. ఎప్పుడన్నా మనం బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పక్కన కూర్చుంటే ఆ ధైర్యం అనేది వేరుంటుంది. అరే నా లైఫ్ కేంద్ర పోయి జీవితంలో విలువైన వ్యక్తులు నాతో ఉన్నారు, జీవితంలో విలువైన వాళ్ళు నాతో ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. లేనప్పుడు వాళ్ళ విలువేందో ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఇది ఒక్కటి మాత్రం మా అమ్మ ప్రేమ ఎప్పటికీ నాతో ఉంటుంది. ఐ డోంట్ నో ఆవిడ బ్లెస్సింగ్ ఏనేమో, ఇది తెలియకుండా ఇంత మంచి రెస్టారెంట్, ఇంత మంచి పార్ట్నర్, ఇదంతా నాకు దొరికిరు. మంచి మనుషులు,
లైఫ్ కొంచెం ఆమె బ్లెస్సింగ్ వల్లనే కొంచెం నాకు ఇప్పుడు ఇదైందని చెప్పేసి అనుకుంటా. ఆమె ఎక్కడున్నా కూడా నా కొడుకులు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇది మాత్రం నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ ట్రోలింగ్ ఇవన్నీ జరిగినప్పుడు మీ మమ్మీ చూసారా అన్నీ? చూసారు శివ. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే, నేను ఏం చేసిందో నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే అతి మంచి కూడా తప్పేమో అని చెప్పేసి అనిపిస్తుంది కదా నాకు ఒక్కొక్కసారి. కెమెరా ముందు యాక్ట్ చేయాలేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉండొద్దు యాక్టర్ అనేటోడు అని చెప్పేసి అది మాత్రం నేను తెలుసుకున్నాను. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు నేను చాలా ఇదైనా శివ. నేను ఒక విషయం చెప్తా, నేను ఇందాకే చెప్పిన, ఎవరో నాకు డబ్బులు సినిమా చేస్తామని చెప్పేసి డబ్బులు పెట్టి ఇంకో మెయిన్ ప్రొడ్యూసర్ ఆయనకి ఏదో ఇబ్బంది అయిపోయి ఆయన ఆగిపోయి తర్వాత నేను చలో ఆయన ఇబ్బంది పడకూడదు, నన్ను నమ్మి వచ్చినోడు ఆయన ఎవరో వ్యక్తి, నాకు తెలియని వ్యక్తి వచ్చి నాకు డబ్బులు పెట్టినది. నేను డబ్బులు పెట్టడం వల్ల నేను ఎంతో కష్టపడ్డా సినిమాకి, కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడ్డా. ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కింద మీద అవుతుంది. అలాంటిది అంతమంది టెక్నీషియన్స్ని పెట్టి నేను సినిమా చేసినాను. సరే మేబీ స్క్రిప్ట్ రాంగ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా, కానీ కష్టానికి అట్లీస్ట్ విలువ ఇస్తే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ టైంలో మా మమ్మీ డాడీ ఎప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు యూట్యూబ్ ఆన్ చేసుకొని కూర్చుంటారు. ఆ సజెషన్లో యూట్యూబ్లో ఇట్లా ట్రోలింగ్ది వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. మనం చేసిన తప్పు కూడా కాదు, నేను బయటికి వచ్చి చూడండి అన్న అని చెప్పేసి అనుకున్నాను. అంతెందుకు సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలామంది సెల్ఫీ నేను ఇస్తా, అందరికి ఇస్తా. ఇచ్చిన మొన్న వైజాగ్ పోయి ఉండే రీసెంట్లీ, సెల్ఫీ తీసుకొని వాడు తాగొచ్చి వాడు కూడా అన్న నేను కూడా చెప్తాను అన్నమాట. ఏంటిదంటే చూడండి అన్న అది ఇది అంటాను. అంటే వాడు సెల్ఫీ అట్లా కూడా నేను అవమానంగా నేను కొన్ని జరుగుతున్నాయి నా లైఫ్లో. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ హాంటింగ్ మీ. బట్ డెఫినెట్లీ మా అమ్మ బ్లెస్సింగ్తో డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ బిగ్ బ్యాంగ్ 100%. నేను అంత ఈజీగా వదిలిపెట్టా. నేను అనుకున్న సాధించే వరకు మాత్రం వదిలిపెట్టా, ఎవరేమని అనుకుని. డెఫినెట్లీ నేను మంచి సినిమాతోని మళ్ళీ అందరూ శబాష్ అనుకునేలాగా చెప్పిస్తా. కానీ మా అమ్మ వాళ్ళు అయితే బాధపడ్డారు ఆ ట్రోలింగ్ వల్ల, చాలా బాధపడ్డారు. ట్రోలింగ్ అనేది మనలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ట్రోలింగ్లు కానీ లేకపోతే ఒకటేసారి అటాక్ కానీ అంటే ఇలాంటివి అయినప్పుడు మన కెరీర్లో ఆగిపోయేంత ఇదికి వెళ్ళిపోతాం మనం. వాడికి జస్ట్ ట్రోలింగ్ మాత్రం, యూట్యూబ్లో టిక్కను కొట్టుకొని ట్రోలింగ్ పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో పని చేసేస్తాడు. బట్ అది మన జీవితం, అది మన మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు మరి మొన్న నేను రీసెంట్లీ చెప్పకూడదు కానీ మొన్న రీసెంట్లీ ఒక చిన్న బాబు ప్యాంక్రియాస్తో ఇదైనప్పుడు 4 లక్షల వరకు నేను అడ్జస్ట్ చేసి నా దగ్గర నుంచి 1 లక్ష, మిగతా దగ్గర నుంచి ఒక హర్ష సాయి పాపం 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఇంకొక 2 లక్షలు అటు వాళ్ళని వీళ్ళని నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిని తీసుకొని నేను వెళ్ళి ప్యాంక్రియాస్ అది ఒక చాలా సీరియస్ ఉంటే లోపల కడుపులో 2 years బాబు, చిన్న బాబు. మరి అవన్నీ ఎందుకు దాన్ని వైరల్ చేయరు, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు? ఓన్లీ చూడండి అన్న అని చెప్పి థియేటర్ నుంచి బయటికి వచ్చిన సోయల్ మాత్రమే కనబడతాడు మీ అందరికీ. బట్ ఇలాంటి సోయల్ ఎందుకు కనబడడు అంటే ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈరోజు నేను ఈ విషయం, మనిషికి మంచి అనేది గడప బయటికి కూడా పోకుండా చేస్తారు, కానీ చెడు అనేది ప్రపంచానికి తెలియజేసేలా చేస్తారు. అందుకే అంటారు 100 మంచి పనులు 99 మంచి పనులు చేసి వాళ్ళు ఒక్క చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని గురించే మాట్లాడతారు మనిషి. వాస్తవం. నేను ఏం పాపం చేసినా నాకు ఇప్పటికీ అర్థం కాదు శివ. బయటికి వచ్చి నేను డబ్బులు పెట్టినా నా వేదన్నది నాకు అరే వెళ్ళండి కొంచెం, నాకు అరే కష్టపడి ఎదుగుతున్నా కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నేను అడిగిన తప్ప నేను ఇంకా వేరే ఉద్దేశంలో నేను అడగలే ఆ రోజు. సరే అయిపోయింది, గత అయిపోయింది, దాని గురించి మాట్లాడాలని లేదు. బట్ డెఫినెట్లీ మా అమ్మ లాస్ట్ మూమెంట్లో మాత్రం చాలా బాధపడ్డది ఆ విషయంలో. డెఫినెట్లీ ఐ విల్ ప్రూవ్ దాట్. కొడతా ఏదో రోజు గట్టిగా, ప్రయత్నం అనేది మాత్రం నేను ఎవడేమనుకున్నా కూడా. పార్ట్నర్ ఒకసారి 2 నిమిషాలు మాట్లాడతాను. హరి అన్న. బ్రో హాయ్. హరి కదా? హరి ఎలా పరిచయం అయ్యారు బ్రో? నాకు ఒక స్టోరీ చెప్పాడు, టీ షాప్ దగ్గర వచ్చాను, సడన్ గా ఆయన కనబడ్డాడు, వచ్చి ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్గా నేను కూడా టీ తాగడానికి వచ్చాను. మా రెస్టారెంట్ ఆపోజిట్ ఉంది టీ టైం, దానికి సడన్ గా తిని కూడా టీ తాగడానికి వచ్చాడు. అలా తను టిఫిన్ సెంటర్ పెడదామని అలా ప్లాన్లో ఉంటాను. నేను సడన్గా పిలిచి సోహెల్ సడన్గా ఉన్నాడని పిలిచి
రెస్టారెంట్ రమ్మని పిలిచాను. ఆ రెస్టారెంట్ అలా చూశాడు, అంత బాగుంది, పార్ట్నర్ అవుదాం బ్రో అన్నాడు. నేను స్టార్టింగ్ చేసేటప్పుడు సింగిల్గా ఉందాం అనుకున్నా, కానీ సోహిల్ వచ్చాక నాకు సోహిల్ క్యారెక్టర్ నాది ఈక్వల్గా అనిపించింది. నేను ఒక టైంలో 2014 to 19 మూవీస్లో ఉండేవాడిని, నేను ట్రై చేసేవాడిని షార్ట్ ఫిల్మ్స్ అలా. మూవీస్ పరంగా మనీ ఖర్చు పెట్టాను, తను కూడా మూవీ ఆగకూడదని ఖర్చు పెట్టాడు. ఇద్దరిది కొంచెం మైండ్ సెట్ సింక్ అనిపించింది. నేను ఇంకా ఓకే చెప్పగానే నేను కన్ఫ్యూజన్ అవ్వలేదు, సడన్ గా వచ్చి నార్మల్ 5 minutes అయింది. 5 minutes ఇద్దరం కొంచెం 5 minutes మాట్లాడుకున్నాం, 5-10 minutes. 15 minutes ఓకే చెప్పేసాను, పార్ట్నర్స్ అయిపోదాం అంటే. సడన్ గా ఒక పర్సన్ వచ్చాను, నేను వచ్చాను, నీకు వచ్చి నాకు పార్ట్నర్ కావాలని అడిగాను. అలా ఎలా నాకు యాక్చువల్గా సోహిల్ బిగ్ బాస్ లో చూశాను, తను ఫ్రెండ్షిప్ వాల్యూ అంతా చూసాను అన్నమాట, వచ్చింది. తను యాక్చువల్ జెన్యూన్ అనిపించాడు. ఇంకా కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకం రా. వావ్, ఇందాక ఏదన్నా కంచం ఏంటి ఎంత ఉంది? మంచం ఎక్కుతాను అందుకే అవును, ఎవరు ఎక్కుతారు అన్నారు పెళ్లి కాకముందు? ఎవరన్నది? నాకే తిన్ బ్రో, ఏం కాదు. మీ హోటల్లో మీరు తినకూడదా? తినొచ్చు, కంటిన్యూస్ డైలీ బిర్యానీనా. 1 week నుండి టేస్ట్ అని చంపుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఐటమ్ మీరు టేస్ట్ చేస్తారా రోజు? అంటే ఏంటంటే స్టార్టింగ్ చెఫ్ గురించి ఇంకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అలా చూడడం డైలీ టేస్ట్ చూసి కొంచెం తేడా అనిపించిందంటే కథ అంటే ఇది పులావ్ లాగా ఉంది కదా? వెజ్ పులావ్ అంటారు బ్రో. ఇప్పుడు నువ్వు ఒకడే పెడతాం అనుకున్నావు, ఓ పార్ట్నర్ వచ్చాడు. ఇప్పుడు పార్ట్నర్స్ అన్నాక గొడవలు అవుతుంటాయి, మనం అంటే భయం రాలేదా? ఎందుకంటే 15 నిమిషాలు లేని డిసిషన్ కదా. అవునవును, అంటే నేను చిన్నప్పటి నుండి ఏదైనా సడన్గా డెసిషన్ తీసుకుంటాను, ఏదనిపిస్తే అది చేస్తుంటాను. ఏంటంటే భయం అంటే భయపడలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఏ విషయంలో కూడా. సడన్ గా వచ్చే డిసిషన్స్ అంటే లక్ కూడా బాగుంటుంది యాక్చువల్గా, చాలా విషయంలో అవుతుంటుంది. ఇది అనిపిస్తే చేస్తుంటాను, ఫైనల్ గా సక్సెస్ అయింది కూడా, ఫెయిల్ ఎప్పుడు అవ్వలేదు. కొంచెం ఫెయిల్ అయింది ఏంటంటే ఫస్ట్ టైం కదా ఈ బిజినెస్ ఫస్ట్ మూవీస్ లోనే ఫెయిల్ అయింది. మూవీస్ లో ఫెయిల్ అంటే అది కూడా నాకు కొంచెం బాగానే అనిపించింది, నేను వదిలేసాను అంతే, మ్యారేజ్ వల్ల అలా వదిలేసాను. మీ వైఫ్ గురించి ఏదో డెలిగేషన్ వీడియో గురించి అంతా సరదాగా అన్నది. యాక్చువల్గా మేము కూడా ఎక్కువ తను యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్కువ బ్యాక్ మేము ఉండి సోహిల్ ఫ్రెండ్ పెడదాం ముందే అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమెవరు తెలియదు కదా బయట ఎవరికి, సోహిల్ బ్రో అంటే తెలుస్తుంది కాబట్టి సోహిల్ ముందు పెట్టి మేము బ్యాక్ ఉందాం అనుకున్నాం. మన వాళ్ళు ఏమన్నా లేదన్నా మొత్తం మీరే ఉండండి ఫ్రెండ్స్ అన్న, నువ్వు డబ్బులు పెడతాను సార్, నేను డబ్బులు పెడతాను, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాం. ఇక అన్ని సెలబ్రిటీ కాన్సెప్ట్ తీసే ఫస్ట్ బిజినెస్ చూసాను, నేను సెలబ్రిటీ అయినా మర్చిపో, బిజినెస్ నువ్వు బిజినెస్ ఇద్దరు ఈక్వలమే ఇక్కడ. అలాంటి అసలు ఆ కాన్సెప్టే తీసే ఫస్ట్. సెలబ్రిటీ కూడా ఎవరు లేడు, సినిమా చేసేటప్పుడు మాత్రం సెలబ్రిటీ, నార్మల్ టైంలో ఎవరు రోడ్ మీద తిరిగేటప్పుడు ఎప్పుడు సెలబ్రిటీ, నేను నార్మల్ పర్సన్ లాగానే చేస్తా, ఆ నార్మల్ పర్సన్ లాగానే కలిసిండు, నేను నార్మల్ పర్సన్ లాగానే కలిసిండు, అట్లనే ఉండన్నా, ఎప్పుడు అట్లా థింక్ చేయకుండా మేము అండర్స్టాండింగ్ అయితే బాగుందా బిజినెస్? అంటే బాగా బిజినెస్ అంతా బాగానే ఉంది. రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. కొత్త వాళ్ళు కావాలా? కొత్త వాళ్ళు అవసరం లేదా? కొత్త వాళ్ళు సోహెల్ కస్టమర్స్ అంటున్నాను నేను, రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు, ఇంకా తెలియాలి అంటే తెలుస్తుంది. బాజ్పల్లి నుంచి వచ్చిర్రు, మియాపూర్ నుంచి వచ్చిర్రు, అట్లా వస్తున్నారు. అయ్యో మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళా అంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు అంటే టేస్ట్ అట్లా చెప్పిన ఫ్రెష్ చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు నచ్చి విన్నావు కదా. బాగుంది, నేను వస్తా రిపీటెడ్. మధ్యాహ్నం బ్యాచులర్ లైఫ్ కదా, భోజనం లేనప్పుడు వస్తుంది. బిల్లు కట్టు. అవును, బిల్స్ రేట్లు ఎలా ఉన్నాయి చెప్పాలి నాకు, మెయిన్ ఇదే కదా రేట్లు. సెలబ్రిటీ హోటల్స్ అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, అది ఇది అనే పుగార్లు ఉంటాయి కదా, మీ రేట్స్ ఎలా ఉన్నాయి? బిల్ ఫ్రెండ్లీ నార్మల్గా ఉన్నాయా? మరి ఒక 2 ఎగ్జాంపుల్స్, ఒక పులావ్స్ నార్మల్ రేట్లు చెప్పు. సింగిల్ బిర్యానీ 210 రూపీస్, దమ్ బిర్యానీ
ఫ్యామిలీ ఓకే. ఫుల్ 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 బిర్యానీ 320 రూపీస్, 300 రూపీస్, 320 ఓకే. నార్మల్గా ఉన్నాయి. 300 ఇద్దరు తింటారు రా. అవును. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. ఇంకా మంచి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా బ్రాంచెస్ ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ ఉంది. ఉందా? ఆల్రెడీ అదే ఖమ్మం. అంటే కొన్ని ఏరియాలు హైదరాబాద్ లొకాలిటీలో పెడతారా? అదే ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 months లో 3 months 4 months పడుతుంది టైం. పికప్ చేసుకుని ఫస్ట్ మంచి ప్లాన్ చేద్దాం. నన్ను బయట ఒకరు అడిగారు, వస్తే బ్రో మీరు కూడా పార్ట్నర్ అని అడిగారు. లేదు నా ఫ్రెండ్ సోహెల్ దీన్ని అడిగారు. అవునని చెప్పేసి రోజు ప్రమోషన్ చేయరా? సరే సాయంత్రం అయితే బిల్లు సగం పంపండి 10%. కళింగపట్నం రెస్టారెంట్ మణికొండ, మీరు అందరు రండి. మంచి టేస్టీ ఫుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ ఫ్రోజన్ చికెన్లు లేకపోతే ఏదో అట్లా పెట్టేసి అట్లా ఫ్రెష్ అప్పటికే చికెన్ తెప్పించి చేయడం అలా జరుగుతుంది. సో మీ అందరు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ హైజీనిక్ అండ్ టేస్టీ ఫుడ్ దెన్ కమ్ టు కళింగపట్నం మణికొండ. ఒక్కసారి టేస్ట్ చూడండి, డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో రండి, మంచి ఫ్యామిలీ అంబియన్స్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ మనది. సో యా, ఒక ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ఫుడ్ తింటూ చేయడం ఇలా చేస్తుంటే రోజు ఫుడ్తోనే ఏదో ఒక దగ్గర రెస్టారెంట్లోకి వెళ్ళి ఎవరో గెస్ట్ ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది. హ్యాపీగా వెళ్ళి బిల్లు పెడతావా ఇప్పుడు? కదా ఏముంది అలాగే కట్టేద్దు, ఏముంది వద్దులే, ఎందుకు లేరా మళ్ళా, అంతే అంట మనదే కదరా. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని, మీ పార్ట్నర్షిప్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎక్కువ బ్రాంచ్లతో జనాలందరికీ కడుపు నింపాలని, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఇంకా అలా ముందుకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా.